హలో గైస్, వెల్కమ్ టు ఎడ్యూ టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో జెన్యూన్ ఎర్నింగ్ సైట్తో మీ ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి బెస్ట్ ఫ్రీలాన్సింగ్ సైట్ అనే చెప్పొచ్చు. మీరు ఫ్రీలాన్సర్గా దీంట్లో వర్క్ చేసుకుంటూ మంత్లీ వచ్చేసి $500 నుండి $1000 వరకు దీంట్లో ఏం చేయొచ్చు. దీంట్లో వచ్చేసి పక్కాగా పేమెంట్ ఇస్తారు. దీంట్లో వచ్చేసి మీకు ఫ్రీగా డబ్బులు ఏమి ఇవ్వరు. మీరు వచ్చేసి వర్క్ చేయాల్సి ఉంటుంది. వర్క్ చేస్తేనే ఎవరైనా మనీ ఇస్తారు. సో వచ్చేసి మీరు వర్క్ చేసేసుకోండి, మనీ ఎర్న్ చేసేసుకోండి. చాలా చాలా సింపుల్గా ఉంటుంది వర్క్ వచ్చేసి. సో నేను వర్క్ కూడా చూపిస్తాను మీరు ఎలాంటి వర్క్ చేయాలి అనేసి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూసేయండి. వీడియో స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదు. సో ఎండ్ వర్క్ చూసేయండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ వచ్చేసి మీరు గూగుల్లో సెర్చ్ చేసేసుకోవచ్చు. ట్రూలాన్సర్ అని సెర్చ్ చేసేయండి. సెర్చ్ చేసేయంగా ఇక్కడ ఫస్ట్ వచ్చింది చూడండి, ట్రూలాన్సర్ హైర్ ఫ్రీలాన్సర్స్ అండ్ ఫైండ్ ఫ్రీలాన్స్ జాబ్స్ ఆన్లైన్ అని ఇచ్చారు. మీరు వచ్చేసి దీంట్లో జాబ్స్ ఫైండ్ అవుట్ చేసేసుకొని, జాబ్స్ అంటే అట్లా ఇట్లా కాదు, పెద్ద పెద్ద గేమ్ ఉండవు, అన్ని చిన్న చిన్న టాస్క్లు కంప్లీట్ చేసుకుంటే మీరు వచ్చేసి ఎర్న్ చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి మీరు ఎవరైనా చేసుకోవచ్చు. దీనికి స్టూడెంట్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కానీ, రిటైర్డ్ కానీ ఎవరైనా చేసేసుకోవచ్చు దీంట్లో వచ్చేసి వర్క్. సో ఇక్కడ హవిట్ వర్క్స్ అని చూడండి. ఇది వచ్చేసి వర్క్ ఇచ్చే వాళ్ళకు పోస్ట్ ప్రాజెక్ట్ వాళ్ళు వచ్చేసి ప్రాజెక్ట్ పోస్ట్ చేస్తారు, ఫైండ్ చేసుకుంటారు అండ్ హైర్ చేసేసుకుంటారు. ఫైండ్ అంటే మీ ప్రొఫైల్ వచ్చేసి వాళ్ళకి కనిపిస్తే మీ ప్రొఫైల్కి వాళ్ళు వచ్చేసి రిక్వెస్ట్ పెడతారు, వర్క్ చేయగలరా అనేసి. వాళ్ళు హైర్ చేసేసుకొని అవార్డ్ అండ్ పే చేస్తారు వాళ్ళు వచ్చేసి. అండ్ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తారు వాళ్ళు మీకు తర్వాత యూజ్ అవ్వడానికి. ఇక్కడ వచ్చేసి వర్క్ అండ్ అప్రూవ్ అని ఇచ్చారు. సో వర్క్ వాళ్ళు తీసుకున్న వర్క్ అప్రూవ్ చేసేసి మీకు వచ్చేసి పేమెంట్ ఇచ్చేస్తారు. ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ ఏది టచ్ చేయొద్దు. ఇక్కడ మీరు అన్ని క్లియర్గా చూసేసుకుంటా అంటే చూసేసుకోవచ్చు. ఇక్కడ ఏది టచ్ చేయకుండా పైన ఇక్కడ కనిపిస్తుంది కదండి ఫైండ్ జాబ్స్ అనేసి, ఫైండ్ జాబ్స్ పైన క్లిక్ చేసేయండి. సెర్చింగ్ ఫర్ బెస్ట్ ఫ్రీలాన్స్ జాబ్స్, నీడ్ హెల్ప్ విత్ ఫ్రీలాన్స్ జాబ్స్ అని ఇచ్చారు. హైర్ ఏ ఫ్రీలాన్సర్ టుడే అని ఇచ్చారు. మనం హైర్ చేసుకోవడానికి రాలేదు ఇక్కడ, సో వర్క్ చేయడానికి వచ్చాం కాబట్టి వర్క్ పైన క్లిక్ చేసేయండి. ఇక్కడ వచ్చేసి మీ ఫస్ట్ నేమ్ ఇవ్వండి, లాస్ట్ నేమ్ ఇవ్వండి, వర్కింగ్ ఈమెయిల్ ఇవ్వండి, పాస్వర్డ్ ఇవ్వండి, కన్ఫర్మ్ చేసేయండి, క్రియేట్ అకౌంట్ చేసేసుకోండి. నేను ఇప్పుడు వచ్చేసి అకౌంట్ క్రియేట్ చేసేసుకుంటాను. ఇది వచ్చేసి కంప్లీట్లీ ఫ్రీ. మీరు ఎలాంటి డబ్బులు పే చేయని అవసరం లేదు. మీకే వాళ్ళు పేమెంట్ ఇస్తారో మీరు వర్క్ చేసేస్తే. నేను వచ్చేసి క్రియేట్ చేసేసుకున్నారు. వెరిఫై యువర్ ఈమెయిల్ అడ్రస్ అని అడుగుతుంది. వెల్కమ్ టు ట్రూలాన్సర్, ప్లీజ్ చెక్ యువర్ ఇన్బాక్స్ టు కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ అడ్రస్ అండ్ యాక్టివేట్ ద అకౌంట్ అని అడుగుతుంది. మీరు తప్పకుండా దీన్ని చేసుకోవాల్సి ఉంటుంది. నేను వచ్చేసి ఈమెయిల్ వెరిఫై చేసేసుకుంటాను ఇప్పుడు. సో ఇక్కడ వచ్చేసి మెయిల్ వచ్చింది చూడండి. ఇక్కడ వచ్చేసి వెరిఫై అండ్ యాక్టివేట్ అకౌంట్ అని వచ్చింది. దీనిపైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయడంతోనే ఐఎమ్ లుకింగ్ ఫర్ వర్క్ అని ఇచ్చారు. ఇండివిజువల్ ఆర్ కంపెనీ అని ఇచ్చారు. మనం ఇండివిజువల్ కాబట్టి నెక్స్ట్ అని క్లిక్ చేసేయండి. ఇక్కడ ఐ వాంట్ టు హైర్ ఏ ఫ్రీలాన్సర్ అని ఇచ్చారు. ఇది అవసరం లేదు మనకు. సో ఇక్కడ వచ్చేసి ఇండివిజువల్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేసేయండి. క్లిక్ చేయడంతోనే ఇక్కడ కంట్రీ వచ్చేసి అడుగుతున్నారు. మనది ఇండియా కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేసింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఎంటర్ మొబైల్ నెంబర్ అడుగుతున్నారు. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి గెట్ ఓటీపీ అని క్లిక్ చేసేయండి. క్లిక్ చేయడంతోనే మీకు వచ్చేసి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చేసి మీరు ఎంటర్ చేసేసి కన్ఫర్మ్ చేసేయండి. నేను ఇప్పుడు వచ్చేసి మొబైల్ నెంబర్ ఇచ్చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి నేను మొబైల్ నెంబర్ ఇచ్చేసాను, ఓటీపీ వచ్చింది అండ్ కంప్లీట్ చేసేసాను. ఇక్కడ చూడండి మినిమం విడ్త్ ఆఫ్ 300 పిక్సెల్స్ ఫర్ బెస్ట్ రిజల్ట్స్ అని ఇచ్చారు. ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ యాడ్ చేసుకోండి. మీది పక్కాగా ప్రొఫైల్ పిక్చర్ మాత్రం యాడ్ చేసేసుకోండి. ఎందుకంటే వర్క్ ఇవ్వడానికి మీకు కూడా వాళ్ళు ట్రస్ట్ చేయడానికి, వర్క్ ఇవ్వడానికి ట్రస్ట్ చేస్తారు మీ ప్రొఫైల్ పిక్చర్ ఉంటే. సో మీరు వచ్చేసి ప్రొఫెషనల్గా ఉండేటట్టు చూసుకొని ప్రొఫైల్ పిక్చర్ యాడ్ చేసేయండి. ఇక్కడ వచ్చేసి హవర్లీ రేట్ ఇచ్చేసుకోండి. హవర్లీ వీళ్ళకి వచ్చేసి ఎంత తీసుకోవాలనుకుంటున్నారో అనేసి ఇక్కడ హవర్లీ రేట్ యాడ్ చేసేసుకోండి. మీరు ఎంత తీసుకుంటే అంత. 200 అయితే 200, 300 అయితే 300. మినిమం తక్కువ పెట్టుకోనికి చూసుకోండి. ప్రొఫెషనల్ టైటిల్ ఇవ్వండి. మీరు ఏ వర్క్ చేస్తారో అనేసి టైటిల్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలపర్ అనుకోండి, ఫుల్ స్టాక్ డెవలపర్ ఇవ్వండి. లేదా మీకు వెబ్ డిజైనింగ్ వచ్చండి, వెబ్ డెవలప్మెంట్ ఇచ్చేసేయండి. అలా వచ్చేసి అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మీరు ఏంటో రాయండి. ఇక్కడ మీరు ఏంటో అంటే ఇప్పుడు వచ్చేసి మీకు ఎంతవరకు ఎక్స్పీరియన్స్ ఉందో, మీరు ఎక్కడెక్కడ మీరు దేనికి కాన్ఫిడెంట్గా ఉన్నారో అలా వచ్చేసి మీరు అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మీరు ఓన్గా ఇచ్చేసేయండి. జెండర్ ఇచ్చేసేయండి. ఇక్కడ వచ్చేసి అవైలబిలిటీ ఇవ్వండి. అవైలబిలిటీ అంటే ఫుల్ టైం ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే అవైలబిలిటీని బట్టి వాళ్ళు వచ్చేసి వర్క్ ఇస్తారు. ఇయర్స్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవ్వండి, లేదంటే లేదు. మీరు ఇచ్చినా పర్లేదు, మిమ్మల్ని ఏం సర్టిఫికేట్స్ అడగరు వాళ్ళు. యువర్ స్కిల్స్ ఇవ్వండి, ప్రైమరీ స్కిల్స్ ఇచ్చేసేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, టైమ్ జోన్ ఇవ్వండి, స్కైప్ ఐడి ఉంటే ఇవ్వండి, లేదంటే అవసరం లేదు. ఇక్కడ సిటీ వచ్చేసి ఇచ్చేసేయండి. సేవ్ చేసేయండి. సేవ్ చేసేసాక
ఇక్కడ వచ్చేసి మెంబర్షిప్ అని ఉంది చూసారా, మెంబర్షిప్ అంటే మెంబర్షిప్ ఏం అవసరం లేదు, అప్గ్రేడ్ అని అడుగుతుంది, దీనికి మనీ కట్టాల్సి ఉంటుంది, అవసరం లేదు. సో ఇక్కడ వచ్చేసి నోటిఫికేషన్ చూసేసుకోవచ్చు మీరు వచ్చిన నోటిఫికేషన్స్. మీరు వచ్చేసి నోటిఫికేషన్ మాత్రం జాబ్ ఇన్విటేషన్ నోటిఫికేషన్ పక్కాగా ఆన్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే మీకు జాబ్ ఇన్విటేషన్ చేసినప్పుడు ఎవరైనా మీకు నోటిఫికేషన్ వస్తుంది, అలా నోటిఫికేషన్ రాకపోతే మాత్రం మీరు తెలుసుకోలేరు అండ్ జాబ్ వచ్చేసి పోవచ్చు. సో ఇక్కడ ఫైండ్ జాబ్స్ ఉంది చూసారా, ఫైండ్ జాబ్స్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసేసాక ఆర్టికల్, క్రిటిక్స్, సబ్జెక్ట్ అండ్ డెంటిస్ట్రీ అని ఇచ్చారు. మీరు ఏ వర్క్ మీకు వచ్చేసి ఎలాంటి వర్క్ వస్తే మీకు అలాంటి వర్క్ చేసేసుకోవచ్చు. ఐ వాంట్ టు సమ్‌వన్ హూ కెన్ హెల్ప్ మీ క్రియేట్ ఎ సాంగ్ ఫ్రమ్ స్క్రాచ్ అని ఇచ్చారు. క్రియేటింగ్ గూగుల్, ఎఫ్‌బీ, ఇన్‌స్టా అండ్ లింక్డ్ఇన్ పోస్ట్ అండ్ యాడ్స్ అని ఇచ్చారు. ₹1000 పే చేస్తారట. పోస్ట్ అండ్ యాడ్స్‌కి వీళ్ళొచ్చేసి ₹1000 పే చేస్తారంట. సో వీళ్ళొచ్చేసి సింపుల్‌గా ఉంటాయి వర్క్స్ వచ్చేసి. మీరు ప్రపోజల్స్ పెట్టుకోవచ్చు, అప్లై చేసేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి మీకు ఎలాంటివి కావాలంటే అలాంటివి చేసేసుకోవచ్చు వర్క్స్. ఇక్కడ ఐటీ అండ్ ప్రోగ్రామ్ రిలేటెడ్ అంటే ఐటీ అండ్ ప్రోగ్రామ్ రిలేటెడ్ చేసేసుకోవచ్చు. గ్రాఫిక్ డిజైన్ అండ్ మల్టీమీడియా ఇచ్చారు. రైటింగ్, కంటెంట్ అండ్ ట్రాన్స్లేషన్ ఇచ్చారు. ట్రాన్స్లేషన్ కూడా మీరు వచ్చేసి చేసేసుకోవచ్చు. డేటా ఎంట్రీ అండ్ అడ్మిన్ ఇచ్చారు. డేటా ఎంట్రీ వర్క్స్ కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. డేటా ఎంట్రీ ఇక్కడ సోషల్ మీడియా ఎస్ఈఓ అండ్ ఎస్ఈఎం. ఇక్కడ సోషల్ మీడియా ఎస్ఈఓ గురించి తెలిసిన వాళ్ళు కూడా ఎస్ఈఓ రిలేటెడ్ కూడా చేసేసుకోవచ్చు. మొబైల్ అప్లికేషన్ గురించి తెలిసిన వాళ్ళు కూడా అలా కూడా చేసేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఫీచర్డ్ చూసుకోవచ్చు, ఎండింగ్ చూసేసుకోవచ్చు, పాపులర్ చూడొచ్చు, హై బడ్జెట్వి కూడా చూసేసుకోవచ్చు, చాలా ఉన్నాయి. మ్యూజిక్ అండ్ ఆడియో, మీరు మ్యూజిక్ అండ్ ఆడియో గురించి మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాని గురించి కూడా మీరు వచ్చేసి వర్క్ చేసేసుకొని ఏం చేసేసుకోవచ్చు. ఇక్కడ డేటా ఎంట్రీ అండ్ అడ్మిన్ చూసేద్దాం ఇప్పుడు. ఐ నీడ్ సమ్‌వన్ టు ఎక్స్‌పోర్ట్ లీడ్స్ ఫ్రమ్ స్టోర్డ్ లీడ్స్ టు ఏ సీఎస్‌వి టు ఎంటర్ ఇన్ హబ్‌స్పాట్ అని ఇచ్చారు. ₹767 పే చేస్తారు వీళ్ళు. వి నీడ్ సమ్‌వన్ థాట్ కెన్ హెల్ప్ అస్ విత్ కస్టమర్ సపోర్ట్ అండ్ డాక్యుమెంట్ కలెక్షన్ అని ఇచ్చారు. 230 పర్ అవర్ పే చేస్తారంట. అప్రాక్సిమేట్‌లీ 10 అవర్స్ వర్క్ ఇది వచ్చేసి. సో ఇక్కడ వ్యూ అండ్ అప్లై అని చూసారా, వ్యూ అండ్ అప్లై పైన క్లిక్ చేయండి. నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీరు అన్నీ చూసేసుకోవచ్చు, అన్నిటికీ అప్లై చేసేసుకొని వర్క్ చేసేసుకోవచ్చు దీంట్లో. వ్యూ అండ్ అప్లై పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి $3 పర్ అవర్స్, ఎస్టిమేటెడ్ అవర్ 10 అవర్స్ అని $3 పే చేస్తారు. అవర్లీ $3 అంటే ఎగ్జాక్ట్లీ ₹250 వరకు మీకు అవర్లీ పే చేస్తారు. ఇది వచ్చేసి 1,111 ప్రపోజల్స్ వచ్చాయి దీనికి. 699 వ్యూస్ ఉన్నాయి. ఇది వచ్చేసి స్టేట్ వచ్చేసి ఫ్రీజ్డ్ అండ్ అవార్డెడ్, అంటే ఇది వచ్చేసి మీరు ట్రస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ రేటింగ్ మీరు అబౌట్ ద క్లయింట్ రేటింగ్ కూడా చూసేసుకోవచ్చు. 4.7 రేటింగ్ అంటే ఊరికే రాదు కదా, వీళ్ళు ఖచ్చితంగా పే చేస్తేనే వీళ్ళకు 4.7 రేటింగ్ వస్తుంది. సో మీరు ప్రాజెక్ట్ డీటెయిల్స్ క్లియర్గా చదువుకోండి. సో ఇక్కడ వచ్చేసి లిమిట్ అయిపోయింది దీనికి. ఇది చాలా టైం అవుతుంది దీనికి. పోస్టెడ్ 14 డేస్ ఎగో అని ఇచ్చారు. చాలా డేస్ ఎగో పోస్ట్ చేశారు కాబట్టి దీనికి లిమిట్ అయిపోయింది. సో మీరు వచ్చేసి వెంట దీంట్లో అప్డేట్స్ చూసుకుంటూ మీరు వచ్చేసి ప్రపోజల్స్ పెట్టేసుకోండి. సెండ్ ప్రపోజల్ పైన క్లిక్ చేసి ప్రపోజల్ సెండ్ చేసేయండి. జస్ట్ మీరు ఏం చేయగలరో అక్కడ వాళ్ళకి ప్రపోజల్ రాసేసి సెండ్ చేసేయండి. సెండ్ చేస్తే వాళ్ళకి నచ్చితే మీకు వచ్చేసి మీకు వర్క్ ఇస్తారు. సో పే చేస్తారు. చేసి ఇలా చక్కగా వర్క్ చేసేసుకోండి. ఇది 100% జెన్యున్గా పే అవుట్ ఇస్తుంది. మీరు క్లియర్గా అన్నీ చూసేసుకోవచ్చు. ఇలా నోటిఫికేషన్స్ కూడా ఇక్కడ వస్తాయి మీకు. కంటెస్టెంట్స్ ఇవన్నీ మీకు అవసరం లేదు కాబట్టి ఇక్కడ రికమెండెడ్ జాబ్స్ ఇవన్నీ మీకు అవసరం లేదు. ఫైండ్ జాబ్స్ పైన బ్రౌజ్ జాబ్స్, రికమెండెడ్ జాబ్స్, మై జాబ్స్ అన్ని క్లియర్గా చూసేసుకోవచ్చు. మీరు చేసిన జాబ్స్ వచ్చేసి మై జాబ్స్ పైన పడుతుంది, మై జాబ్స్లో వస్తుంది. మీరు ఎలా పేమెంట్ తీసుకోవాలి అని అంటే ఇక్కడ చూసారా, ఇక్కడ ప్రొఫైల్ పైనకి వెళ్తే మీరు పేమెంట్స్ అని కనిపిస్తుంది చూడండి. పేమెంట్స్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే మీకు వచ్చేసి వ్యాలెట్ అవైలబుల్ మనీ కనిపిస్తుంది. ఇక్కడ బయర్ సేఫ్ వర్క్ అదర్స్ ఆర్ డూయింగ్ ఫర్ మీ అని ఇచ్చారు. మీరేమైనా వర్క్ ఇస్తే ఇక్కడ వస్తుంది. అండ్ సెల్లర్ సేఫ్ అని ఇచ్చారు. వర్క్ ఐఎమ్ డూయింగ్ ఫర్ అదర్స్ అని ఇచ్చారు. మీరు ఎవరికైనా వర్క్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది. ఇన్వాయిస్, లీగల్ నేమ్, పాన్ నెంబర్ ఇవన్నీ ఇచ్చేసేయండి అండ్ సేవ్ చేసేయండి. మీరు వచ్చేసి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. సో ఇలా వచ్చేసి డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్కి మీరు పే అవుట్ చేసేసుకోవచ్చు. ఈ డిపాజిట్ ఎందుకు చేయాలి అని అంటే మీరు ఎవరికైనా వర్క్ ఇస్తే దీంట్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మీరే వర్క్ చేస్తే డిపాజిట్ అవసరం లేదు. మీరు డైరెక్ట్గా పేమెంట్ తీసేసుకోవచ్చు. సో దీంట్లో వచ్చేసి ఇలా చక్కగా వర్క్ చేసేసుకొని ఏం చేసేసుకోండి మనీ వచ్చేసి. ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బిల్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ గైస్. జై హింద్.